గోలోకంలో కృష్ణునితో రాసక్రీడలో ఉన్న నన్ను చూసి రాధ గోవిందుని బెదిరించి నన్ను భూలోకంలో మానవకాంతంగా పుట్టమని శపించింది. నారాయణుడు తానే నాకు భర్తనవుతానని వరమిచ్చి భూలోకంలో తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల మానవకాంతగా పుట్టి తపస్సు చేసిన నాకు నారాయణుడే భర్త అయ్యేట్లు వరమిల్లా ఇమ్మని తులసి బ్రహ్మదేవుని అడిగింది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని శరీరంలో నుంచి పుట్టిన సుధాముడు అనే గోపకుడు కూడా రాధికా శాపంతో రాక్షస వంశంలో శంఖచూడు అనే పేరుతో పుట్టాడు. మొదట నిన్ను కోరుకునే శంఖచూడుని వివాహమాడు, ఆ పైన నారాయణే నీకు భర్తగా లభిస్తాడని చెప్పాడు. ఏమని చెప్పాడు? సుధాముడు కూడా ఇలా కోప శాపానికి గురై శంఖచూడుగా రాక్షస వంశంలో జన్మించాడు. ఆ శంఖచూడు నిన్ను కోరుకుంటాడు, నువ్వు అతన్ని వివాహం చేసుకో, ఆ తర్వాత నారాయణుడు నిన్ను వివాహం చేసుకుంటాడు, నీకు భర్తగా లభిస్తాడని చెప్పాడు. ఆ పైన నారాయణ శాపము దైవయోగము వల్ల నువ్వు ఒక పవిత్రమైన వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ రూపంలో శ్రీకృష్ణుడితో స్వేచ్ఛగా విహరించే వరాన్ని ప్రసాదించి తపస్సు చాలించమని తులసీదేవితో చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి తులసి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ శిరస్సు వంచి అతడికి నమస్కరించి, నా మనస్సు నిరంతరం గోలోకవాసయ్యకు ద్విభుజ శ్రీకృష్ణుడిపైనే ఉన్నప్పటికీ గోవిందుని ఆజ్ఞ ప్రకారంగా త్వరలోనే గోలోక గోవిందుని పొందగలిగే అదృష్టంగా లభిస్తుంది కనుక నాకు చతుర్భుజుడైన నారాయణ పైన మనసు లేకపోయినా కూడా అంగీకరిస్తున్నాను. అయినా ఇప్పటికీ గోలోక రాణికు రాధాదేవి వలన కలిగే భయం నన్ను వెన్నంటి వేధిస్తున్నది. ఆ భయాన్ని పోగొట్టే ఉపాయాన్ని చెప్పమని తులసి బ్రహ్మదేవుడిని వేడుకుంది. బ్రహ్మదేవుడు తులసికి రాధాదేవి వల్ల కలిగే భయాన్ని పోగొట్టడానికి దివ్యమైన ఉపాయంగా 16 అక్షరాల రాధికా మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మదేవుడు తులసికి. రాధికా మంత్రోపదేశం పొందిన తులసి ఆ మహామంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మి సమానురాలైంది. దాంతో సమస్త భోగాలు తులసికి అంది వచ్చాయి. ఆ కారణంగా తన తపస్క్లేశాన్ని కూడా మర్చిపోయింది. సిద్ధే ఫలే నరనాంచ దుఃఖంచ సుఖముత్తమం, చేసిన పని యొక్క ఫలితం లభించి సిద్ధి కలిగితే దుఃఖం కూడా సుఖమే అవుతుంది. ధర్మధ్వజ మహారాజు కుమార్తె తులసీదేవి తపోవనంలో రాజభోగాలను అనిపిస్తూ విందులు వినోదాలతో కాలం గడుపుతుంది. ఒకనాటి రాత్రి విందారగించిన అందమైన మనోహరమైన పడకపై శయనించిన తులసిపై మన్మధుడు తన 5 బాణాలను గురిపెట్టాడు. ఆ బాణదాటికి తులసి తట్టుకోలేకపోయింది. ఏ క్షణంలో ఏం చేస్తుందో, ఏ విధంగా ప్రవర్తిస్తుందో, ఆమెకి ఏం జరుగుతుందో తెలుసుకోని స్థితిలో తులసి ఉంది. ఎవరో సుందరాంగుడైన రత్నభూషాలంకృతులైన ఒక నవ యువకుడు తనని కౌగిలించుకున్నట్లు, తాను అతని వెంట పడుతున్నట్లు భ్రాంతి పడుతూ ఆ భ్రాంతిలోనే అనేక మధుర భావనలు అనుభవిస్తూ విరహ వేదనతో తులసి దుఃఖిస్తుంది. ఇంతలో శ్రీకృష్ణ మంత్రోపాసన సిద్ధుడైన యువకుడైన బ్రహ్మదేవుని ఆజ్ఞగా ఆయన ఆశీర్వచన బలంతో శంఖచూడు తులసిని సమీపిస్తున్నాడు. తులసి కూడా తన వద్దకు వస్తున్న శంఖచూడిని చూసి తనకు తెలియకుండానే లేచి నిలబడింది. ఇద్దరు వారి చూపులు కలుసుకున్నారు. శంఖచూడు తులసి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. తన వివరాలు చెప్పిన తులసి స్త్రీ అయి ఉండి స్త్రీ ప్రవర్తనను నిందిస్తూ శంఖచూడుని కోరికను సున్నితంగా తిరస్కరించింది. అప్పుడు శంఖచూడు దేవి అంశలను, తపస్విలను, పతివ్రతలను వివరంగా చెప్పి స్త్రీలందరినీ నిందించొద్దని, స్త్రీలంతా దేవీ స్వరూపాలని చెప్పాడు. గోలోకంలో ఉండగానే నిన్ను వరించాను. బ్రహ్మదేవుడు నాకు నీ గురించి, నా గురించి, రాధాదేవి ఇచ్చిన శాపాన్ని, కృష్ణుడిని వరాన్ని వివరంగా చెప్పి అతని ఆజ్ఞగా నన్ను నీ వద్దకు పంపించాడు అని చెప్పాడు శంఖచూడు తులసీదేవికి. శంఖచూడు చెప్పిందంతా విన్న తులసి విలాసంగా నవ్వుతూ అతడి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ, నిన్ను పరీక్షించాలింకా శ్రీనింద చేశాను అని శంఖచూడుడికి చెప్పింది.
ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి గాంధర్వ పద్ధతిలో తులసిని వివాహం ఆడమని శంఖచూడుని ఆజ్ఞాపించాడు. పరీక్షలు చాలించి గుణవంతుడైన మహావీరుడైన శంఖచూడుని వరించమని తులసిని ఆదేశించాడు. ఇద్దరు లక్ష్మీనారాయణలాగా దంపతులై సుఖ సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతూ కాలం గడిపి ఆ పైన గోలోకం చేరుకుందురని, అప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మను కలుసుకుంటావని తులసి శంఖచూడును ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ఆశీర్వచనాలతో తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. తులసి పారిజాత పుష్పాన్ని, రత్నపుంగటాన్ని, ముల్లోకాల్లో దుర్లభమైన అమూల్యమైన మణిని శంఖచూడుడికి బహుమానంగా ఇచ్చింది. తులసికి శంఖచూడు వరుణదేవుని నుండి తెచ్చిన అమూల్య వస్త్రములను, ముల్లోకాలను, దుర్లభమైన రత్నమాలికను, మంజీరాలను, కేయూర కుండలాలను, కంకణాలను, అంగుళీకాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వమైన శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన పడకను బహుమానంగా ఇచ్చాడు. ఇద్దరు చాలా కాలం ఆ తపోవనంలో దాంపత్య జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఇద్దరు మలయ పర్వత సీమలకు చేరుకొని ఆ ప్రాంతమంతటా వ్యవహరిస్తూ తమ వలపులను పండించుకున్నారు. ఆ తర్వాత శంఖచూడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించి సుఖభోగాలను అనుభవిస్తూ రాజ్యపాలన సాగిస్తున్నాడు. ఈ విధంగా ఒక మన్వంతర కాలం గడిచిపోయింది. రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతలంతా భిక్షుకులై సంచరిస్తూ ఒకనాడు బ్రహ్మ శివుని కూడా వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళి చుక్కల్లో చంద్రుడిలా మెరిసి వెలిగిపోతున్న శ్రీహరిని దర్శించి నమస్కరించి వారి బాధలంతా వినిపించుకున్నారు. విష్ణువు వాళ్ళకు శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించాడు. అక్కడ సుధాముడికి రాధికాదేవి ఇచ్చిన శాపము అది విన్న గోపికలు దుఃఖిస్తుండగా తాను వారిని ఊరడింపజేసి సుధాముడు తిరిగి వచ్చి మిమ్మల్ని అరక్షణంలో కలుసుకుంటాడని రాధికను ఓదార్చిన విషయం మీకు తెలుసు కదా. భూలోకంలో మన్వంతర కాలం గోలోకంలో అరక్షణం, భూలోకంలో మన్వంతర కాలము, గోలోకంలో అరక్షణం. మన్వంతర కాలం పూర్తయింది కనుక శంఖచూడుడికి అతని అవతర పరిసమాప్తి కాలం సంభవించింది. శంఖచూడు మహాబలశాలి, యోగ విద్య విశారదుడు, సర్వమయ ప్రభావం నిపుణుడు కనుక శివుడికి నేను ఒక శూలాన్ని శంఖచూడు సంహరించడం కోసం ఇస్తాను. శంఖచూడుడి మెడలో సర్వమంగళమైన నా కవచం ఉంటుంది. అతడు ఆ కవచాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అది ఉన్నంతకాలం అతడి వల్ల మనకు పరాజయమే ఉండదు. అందుకని నేను బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆ కవచాన్ని అడిగి తీసుకుంటాను. బ్రహ్మదేవ, శంఖచూడుడి భార్యకు శీలభంగం జరిగితే తప్ప అతడికి మరణం రాదని నువ్వు అతడికి వరం ఇచ్చావు. మరి ఆ వరం అమలైతే కదా శంఖచూడు సంహరింపబడేది. కనుక నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలోకి ప్రవేశించి నా వీర్యాన్ని అక్కడ ఉంచుతాను. అప్పుడు శంఖచూడు మరణిస్తాడు. తరువాత తులసి దేహాన్ని విడిచిపెట్టి గోలోకాన్ని చేరుకొని నాకు ప్రియమైన గోపిక అవుతుంది అని దేవతలకి వారి బాధ నివారణోపాయాన్ని శ్రీహరి చెప్పాడు. విష్ణువు అభ్యంతర మందిరాల్లోకి ప్రవేశించాడు. శంఖచూడుని సంహార భారాన్ని శివుడికి అప్పగించి బ్రహ్మదేవుడు సత్యలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞా ప్రకారంగా శివుడు చిత్రరథుడు అనే గంధర్వుని పుష్పదంతుడిని వెంటబెట్టుకొని భారత భూమి దిగి చంద్రభాగ నదీ తీరాన చేరుకొని అక్కడున్న మర్రి చెట్టు నీడలో తాను విశ్రాంతి తీసుకుంటూ చిత్రరథుడిని శంఖచూడుడి దగ్గరికి దూతగా పంపించాడు మహాశివుడు. చిత్రరథుడు శంఖచూడుడి రాజ్యంలో ప్రవేశించాడు. 12వ కక్ష దాటి రాజమందిర సింహద్వారం చేరుకొని ద్వారపాలకుని అనుమతి తీసుకొని అభ్యంతర మందిరం ద్వారం దగ్గరికి సమీపించాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుని ద్వారా శంఖచూడుని అనుమతిని సంపాదించి పుష్పదంతుడు శంఖచూడుని కొలువులో ప్రవేశించాడు. శంఖచూడుడితో, నేను శివుడి సేవకుడిని, నా పేరు పుష్పదంతుడు. శంకరుడు నీతో కొన్ని మాటలు చెప్పమని నన్ను నీ దగ్గరికి పంపించాడు. శివుడు దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టమని, వారి అధికారం వాళ్ళకి తిరిగి ఇవ్వమని, లేకపోతే యుద్ధమైనా చేయమని నీతో చెప్పమన్నాడు అని శంఖచూడుడితో పుష్పదంతుడు చెప్పాడు. గంధర్వుడు చెప్పిన మాటలు విన్న శంఖచూడు విరగబడి నక్కి, రేపు ఉదయమే నేను వస్తాను, నువ్వెళ్ళు అని శంకరదూతతో అన్నాడు. పుష్పదంతుడు ఇదే మాటను తీసుకెళ్ళి శంకరుడికి చెప్పాడు.
ఇంతలోనే కుమారస్వామి, వీరభద్ర దేవత సమూహాలు, 8 చేతుల్లో విరాజించే భద్రకాళి, సమస్త శక్తులు, సమస్త ఆయుధాలు, యోగిని, ఢాకిని, భూత, ప్రేత, విశాచ, కుష్మాండ, బ్రహ్మ రాక్షస, బేతాళ రాక్షస, యక్ష కిన్నర సమూహాలతో సహా అందరూ శంకరుడి దగ్గరికి వచ్చారు. వారంతా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. శంఖచూడుడు తులసి యుద్ధ వార్తల్ని చెప్పాడు. తులసికి యుద్ధ వార్తల గురించి చెప్పాడు శంకరుడు. అది విన్న తులసి అవాక్కై నిలబడింది. తర్వాత తేరుకొని తనకు వచ్చిన చెడుకల గురించి అతనికి చెప్పి ఆందోళన పడుతూ తన ప్రాణాలను కాపాడమని తులసి శంఖచూడుని ప్రార్థించి, అంతా విన్న శంఖచూడు మందహాసంతో తులసితో, ఈ సమస్త ప్రపంచం అంతయు కాలం యొక్క ఆధీనంలో ఉంది. సుఖ దుఃఖాలు, భోగాలు, ఆనందాలు, మంగళాలు, అమంగళాలు అన్నిటికీ కర్త కాలమే. ప్రపంచం పుట్టుక వినాశనంతో సమస్త కాల ప్రభావం వల్లే జరుగుతుంది. త్రిమూర్తుల పైన ఉండే పరమాత్మ కాల నర్తకుడు. అతడే అందరినీ అన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. చరాచర ప్రాణకోటిని సృష్టించి కాలవంశంగా క్రీడిస్తూ ఉంటాడు, వినోదిస్తూ ఉంటాడు. అతడే సర్వాత్మకుడు, సర్వరూపధారి పరమేశ్వరుడు. జనం జనేన జనిత, జనం పాతి జనేన యహ, జనం జనేన హరితే తం దేవం భజ సాంప్రతం. జనాన్ని జనంతో సృష్టింపజేసి, జనాన్ని జనంతో రక్షించజేసి, జనాన్ని జనంతోనే సంహరిస్తూ ఉంటాడు. ఇదే విష్ణుమాయ. తులసి ఇకపై అతన్ని ఆరాధించు. ఈ సృష్టిలో గాలి వీచిన, సూర్యుడు ప్రకాశించిన, చంద్రుడు వెలిగించిన, వరుణు వర్షించిన, మృత్యువు కబళించిన, అగ్ని దహించిన, సమస్తము ఆ పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అతడే మృత్యువుకి మృత్యువు, కాలానికి కాలం, యముడికి యముడు, సృష్టికర్తకే సృష్టికర్త, మాతకే మాత, సంహర్తకి సంహర్త. ఆ దేవదేవుని శరణు వేడు. అందరికీ నిజమైన బంధువు, ఆత్మబంధువు కూడా అతడే. అసలు నువ్వెవరు, నేనెవరు, మన ఇద్దరిని ఏ విధంగా విధి కల్పిందో అదే విధంగా విడవేస్తుంది. ఈ రహస్యం తెలిసిన వాడే పండితుడు. అజ్ఞాని కాతరః శోకే విపత్తౌ న చ పండితః, శోకే విపత్తౌ న చ పండితః, సుఖే దుఃఖే భ్రమత్యేవ కాలనేమి క్రమేణ చ. పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానిలాగా భయపడ్డాడు. సుఖదుఖాలు రెండింటినీ సమానంగా భావించి కాలచక్ర క్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. తులసి, ఈ జన్మ పూర్తయిన వెంటనే నువ్వు నారాయణని చేరుకుంటావు, గోలోక బృందావనంలోని గోవిందుని కలుసుకుంటావు. నేను కూడా ఈ రాక్షస శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికే చేరుకుంటావు. ఇద్దరము త్వరగా వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం, బాధపడద్దు అని చెప్పి తులసిని ఓదార్స్తాడు శంఖచూడు. అయినా దుఃఖిస్తున్న తులసికి శ్రీకృష్ణుడు భాండీరంలో తనకు ఉపదేశించిన దివ్య జ్ఞానాన్ని నెమ్మదిగా నోరు పోశాడు. దాంతో తులసి దుఃఖం తీరింది. ఇద్దరూ ఒకరిలో ఒకరై కాలం గడిపారు. శంఖచూడుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పవిత్రుడై ప్రాతకాల పూజలు నిర్వహించి రాజగురువును దర్శించి మంగళాశీస్సులు పొంది యుద్ధానికి బయలుదేరాడు. శ్రీహరిని తలుచుకుంటూ రథమెక్కాడు. చంద్రభాగా నది తీరంలోని అక్షయ వృక్షం కింద చంద్రశేఖరుని దర్శించాడు శంఖచూడు. భక్తితో వినమ్రుడై శంకరుడికి నమస్కరించాడు. శంఖచూడుని రాకను చూసి నందీశ్వరాలనే లేచి నిలబడ్డారు. శంకరుడు ప్రేమతో, శంఖచూడా, పరమ తపస్సు సంపన్నుడైన, విష్ణు భక్తుడైన, జితేంద్రుడైన ధమ్ముడు పుష్కర క్షేత్రంలో 1,00,000 సంవత్సరాల కాలం శ్రీకృష్ణ మహామంత్ర జపం చేయగా ఆ ఫలితంగా పుట్టిన నువ్వు గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి అయ్యావు. రాధికాదేవి శాపంతో దానవుడివై పుట్టావు. పరమ వైష్ణవుడు అయిన నువ్వు దేవత రాజ్యం వహించడం తప్పు కదా. కనుక వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే నేను శ్రీహరి కూడా ఆనందిస్తాను. నువ్వు నీ రాజ్యాన్ని ఎలుకు, అందరూ ఎవరి పదవులు వాళ్ళు అనుభవిస్తూ సుఖంగా జీవించండి. మహాపాపాలన్నీ ఒక్క వ్యక్తి అయితే జ్ఞాతి ద్రోహం ఒకటి ఎత్తు. దీంతో సమస్త సంపదలు తరిగిపోవడమే కాదు, నశిస్తాయి కూడా. అందువలన దాయాదులతో తగాదా పెట్టుకోవద్దు. దేవతలందరితో సఖ్యంగా ఉండు. వాళ్ళు నీ జోలికి రారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు అంటూ హితబోధ శంకరుడికి చేశాడు పరమశివుడు. పైగా బ్రహ్మదేవుడు అంతటి వాడికి ప్రళయకాలంలో వినాశం తప్పడం లేదు కదా. రోజులన్నీ అన్నీ ఒకేలా ఉండవు. ఆకాశం కాసేపు మేఘావృతమై కొంతసేపు నిర్మలంగా ఉంటుంది.
చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉన్నాయి. సూర్యుడు కూడా గ్రహణంలో ఎంతటి దీనమైన స్థితిని పొందుతున్నాడో చూస్తున్నావు కదా. బ్రహ్మాది స్తంభ పర్యంతం సమస్తము వృద్ధి క్షయాలు గురి అయ్యేది. కాల ప్రభావంలోకి ప్రవర్తించేది. నేను కూడా కాలస్వరూపుడైన పరమాత్మను జపించి జ్ఞానవంతుడైన నిర్భయత్వాన్ని పొంది మృత్యుంజయుడయ్యాను. మృత్యు భయం పోతే గరుడు చూసిన పాములాగా మృత్యువు పారిపోతుంది అంటూ ఉపదేశించాడు శంకరుడు. శంఖచూడుడు, పరమేశ్వర, నువ్వు చెప్పిందంతా నిజమే. జ్ఞాతి ద్రోహం మహాపాపమైతే బలిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు? నేను అతను పోగొట్టున ఐశ్వర్యాన్ని అంతటి ఉద్ధరించిన పాతాళం నుండి ఎవరిని ఉద్ధరించలేకపోయాను కదా. ఇదొక్కటే కాదు, చాకిరీ మేము చేస్తున్నా సుఖం దేవతలు అనుభవిస్తున్నారు. ఏది ఏమైనా ఎలా జరిగినా ఈ ప్రపంచమంతా ప్రకృతి స్వరూపమైన ఆ పరమాత్మకి ఒక క్రీడా భండారమే. దానిలో నుండి అతడు ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇవ్వాలనుకుంటాడో అట్లాగే ఇస్తాడు. దేవతలు, దానవులు, స్నేహాలు, తగాదాలు అన్నీ బూటకాలి. ఇదంతా కేవలం నిమిత్తం మాత్రమే. వీటన్నిటికీ కారణం పరమాత్ముడు ఇచ్చే కాలక్రమంలో జయాపజయాలు ఎవరికో ఒకరికి లభించడం సహజమే. మరి సమానమైన బంధువులమైన సంబంధం కలిగిన మాతో యుద్ధం చేయడానికి ఇవాళ నువ్వే స్వయంగా వచ్చావు కదా. మరి నీకు సిగ్గు అనిపించడం లేదా? అపకీర్తి రాదా నీకు? జయం లభిస్తే సరే, పరాజయం లభిస్తే ఏమవుతుందో ఆలోచించావా లేదా అంటూ శంఖచూడుడు శంకర్ని సూటిగా ప్రశ్నించాడు. శంకరుడు శంఖచూడంతో, నువ్వు శ్రీహరి భక్తుడివి, నీకు సాటిరాగల రాక్షసుడే లేడు. దేవదానవులు యుద్ధాలకి శ్రీకారం చుట్టింది నీ ఆరాధ్య దైవమే కదా. నీ అంతటి వాడితో యుద్ధం చేసి పరాజయాన్ని పొందినా నాకేమీ అపకీర్తి రాదు. పైగా ఇంకో విషయం, మీ శ్రీహరే స్వయంగా శూలం ఇచ్చి నీ మీదకు నన్ను యుద్ధానికి పంపించాడు. కనుక చేస్తే యుద్ధము చేయి, లేకపోతే వాళ్ళ రాజ్యం వాడికి అని స్పష్టంగా చెప్పాడు. శంఖచూడులు యుద్ధ సన్నద్ధులై యుద్ధం ప్రారంభించారు. రాక్షసులంతా దేవతలతో యుద్ధం చేస్తున్న శివుడు మాత్రం వటవృక్షం మొదట్లో యోగాసనంలో కూర్చున్నాడు. శంఖచూడుడు భయంకరంగా యుద్ధం చేసి కుమారస్వామిని మూర్చపోయేట్టు చేశాడు. కాళీదేవి దూసుకుంటూ శంఖచూడుతో యుద్ధానికి వచ్చింది. శంఖచూడుడు కాళికాదేవి ప్రయోగించిన అస్త్రశస్త్రాన్ని భేదిస్తున్నాడే తప్ప ఆమెపై చిన్న బాణాన్ని కూడా ప్రయోగం చేయటం లేదు. అది చూసిన కాళిక శంఖచూడుడిపై పాశుపతాన్ని ప్రయోగించబోయింది. ఇంతలో అశరీరవాణి అతడి భార్యకు శీలభంగం జరిగే వరకు అతడికి మృత్యు రాదని వరం ఉన్నది. బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో అతడు అజయుడే కాడు, జరామృత్యువులకు కూడా అతీతుడు అని కాళికి చెప్పింది ఆకాశవాణి. అది విన్న కాళిక శివుడి దగ్గరికి వెళ్ళి విషయం అంతా వినించింది. అంతా విన్న శివుడు చిన్నగా నవ్వుతూ తానే శంఖచూడుడితో యుద్ధానికి బయలుదేరాడు. ప్రమద గణాలన్నీ శివుడి వెంట బయలుదేరాయి. శంఖచూడుడు విమానం దిగి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి రథంకి ధనస్సెక్కి పెట్టాడు. ఎద్దు మీద చంద్రచూడుడు, రథం మీద శంఖచూడుడు. ఎద్దు మీద చంద్రచూడుడు, రథం మీద శంఖచూడుడు శస్త్రాలతో ద్వంద్వ యుద్ధం 100 సంవత్సరాలు సాగించారు. ఇంతలో ఒక రోజున విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని దగ్గరికి వచ్చి నారాయణ కవచం ఇమ్మని యాచించాడు. వెంటనే అక్కడ అంతర్ధానమై తులసి ముందు ప్రత్యక్షమై మాయాపోయంతో ఆమె గర్భంలో వీర్యదానం చేశాడు. సరిగ్గా ఆ సమయానికే యుద్ధరంగంలో శంకరుడు శంఖచూడుని పైకి శ్రీహరి ఇచ్చిన శూలాన్ని విసిరేశాడు. శూలం శంఖచూడుని పడగానే రథంతో సహా శంఖచూడు బూడిదయ్యాడు. అతడి భస్మంలో నుంచి బాలకిషోర గోపవేషంలో సుధాముడు ఆవిర్భవించి గోలోకానికి చేరుకున్నాడు. రాధాకృష్ణులు ఆ బాలసుధాముడిని వారి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడుని అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అందువల్లే శంఖము దేవతార్చనకు యోగ్యమై ప్రధాన స్థానాన్ని పొందింది. శంఖంలో పోసిన తీర్థం మిక్కిలి ప్రశస్తమైందే కాక పరమ పవిత్రమై దేవతా ప్రీతికరమవుతున్నది. శంఖం శ్రీహరికి అధిష్టానం. దేవతలంతా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. విజయోత్సవంతో వారి అధికారులు అందుకున్నారు. మహర్షులు, మునులు దేవతలందరినీ ప్రశంసించారు. పూలవాన కురిసింది. తులసి తన మందిరానికి శంఖచూడంగా వచ్చిన శ్రీహరికి స్వాగతం పలికి అర్ఘ్యపాత్రాలతో సత్కరించి
స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ పులికించిపోతుంది. యుద్ధ వార్తా విశేషాలను వివరిస్తూ తులసిని పడక మీదకి పంపించాడు మాయాశంకటుడు. మాయాశంకటుడిని ఆకర్షణ, సంభోగ సుఖానికి అనుమానం కలిగిన తులసి పలు విధాలుగా తర్కించుకుంటూ అసలైన శంకటుడు కారణం నిర్ణయించుకొని నా ప్రాతిపత్యాన్ని భంగం చేసి నువ్వెవరో నిజంగా చెప్పు, లేకపోతే శపిస్తానన్నది. దాంతో భయపడిన శ్రీహరి తన నిజ రూపాన్ని తులసికి చూపించాడు. అది చూసిన తులసి క్షణంకాలంలో మూర్ఛపోయి వెంటనే తెరుకొని, జగన్నాథ, నువ్వు దయలేని వాడివి, రాయితో సమానుడు, మోసంతో ధర్మభంగం చేసి నా ప్రాతిపత్యాన్ని హరించి నా భర్తను సమ్మానించావు. భక్తవత్సలుడై నువ్వు ఇంతటి దయాహీనుడు ఎందుకు అయ్యావయ్యా? నీది గుండె కాదు, బండరాయి. ఏ తప్పు చేయి నీ భక్తుడిని అకారణంగా పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ గుండెలు బాదుకుంటూ తులసి వినిపిస్తుంది. అప్పుడు శ్రీహరి, శుభప్రదురాల, మీ ఇద్దరి కోరికలు తీర్చి మీరు కోరిన వరాలను ప్రసాదించడానికి ఈ విధంగా చేయాల్సి వచ్చింది. మీ ఇద్దరి తపస్సులు ఫలించినాయి. నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి దివ్య దేహాన్ని ధరించి లక్ష్మితో సమానరాలై గోలోకంలో నాతో విహరించు. ఇప్పటి నీ శరీరం నదీ రూపాన్ని పొంది గండకి అనే పేరుతో విఖ్యాతి పొంది పుణ్యప్రదగా కీర్తి గడిస్తుంది. సుదీర్ఘమైన నీ కేశపాసం వృక్షరూపాన్ని పొంది తులసిగా ప్రఖ్యాతి చెందుతుంది. దాని పువ్వులు, ఆకులు సమస్తము పూజా ద్రవ్యాలు అవుతాయి. అందరి మనల్లో ఆ వృక్షరాశం పొందు నువ్వు ఉన్న చోట దేవతలు ఉంటారు. తులసీదళం కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. 1000 అమృత భాండాల నైవేద్యం కన్నా ఒక్క తులసీదళం నాకు సమర్పిస్తే నాకు అనంతమైన తృప్తి కలుగుతుంది. ప్రాణావసన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వపాప విముక్తుడవుతాడు. తులసిని పట్టుకొని శరీరం మీద పెట్టుకొని కానీ మరణిస్తే నేరుగా వైకుంఠానికే చేరుతారు. తులసి ఎదురుగా అబద్ధాలు శపథాలు చేసిన వాడు కుంభీభాగ నరకానికి పోతారు. పూర్ణంగా అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లోనూ నూనె రాసి తలంటు పోసుకున్నవాడు, సంధ్య మధ్యాహ్న రాత్రి వేళల్లోనూ, మైల రోజుల్లోనూ, రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసీదళాన్ని తుంపిన వాడికి శ్రీహరి శిరస్సును తుంచినంత పాపం వస్తుందిట. శ్రీహరి శిరస్సును తుంచినంత. మళ్ళీ ఒకసారి చెప్పాలి, వింటామా? అందరూ శ్రద్ధగా ఉన్నారు. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లో నూనె రాసి తలంటి పోసుకున్నవాడు, సంధ్య మధ్యాహ్న రాత్రి వేళల్లోనూ, మైల రోజుల్లోనూ, రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసి దళాన్ని తుంపిన వాడికి శ్రీహరి శిరస్సును తుంచినంత పాపం వస్తుంది. తులసి దళాలు 3 రాత్రుల దాకా పవిత్రం. పైగా నిద్ర చేసిన తులసి దళం మరింత పవిత్రం. దాన ధర్మాల్లోనూ, విగ్రహ ప్రతిష్టలు, దేవతార్చనలోనూ తులసిని వినియోగించడం శ్రేయదాయకం. తులసి దళం నేల మీద పడినా, నీటిలో పడినా అపవిత్రం కాదు. నీటితో కడిగి శుభ్రం చేసి ఉపయోగించు. పూజ చేస్తుండగా చేతి నుంచి జారిపడినప్పుడు నారాయణ అర్పణం అంటే చాలు. ఈనాటి నుండి వృక్ష అధిష్టాన దేవత నువ్వు గోలోకంలో నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీ నదిగా సకల నదులకు అధిష్టాన దేవతగా మండలం అందుకో. నా అంశావతారమైన సముద్రుడితో కలిసి ఆనందించు. స్వయంగా మహాసాధువై వైకుంఠంలో నాతో నివసించు అంటూ శ్రీహరి వరాల వర్షాన్ని తులసి మీద కురిపించాడు. ఆ తర్వాత నీ శాపంతో గండకీ నది తీరంలో శాలగ్రామసులుగా మారిసి తులసి సాన్నిధ్యాన్ని, స్పర్శను నిరంతరం అనుభవిస్తాను. ఈ నదీ తీర పర్వత గుహల్లో కోట్ల కొలది కీటకాలు చేరి వాటి దర్శనలతో శిలను తొలచి సుదర్శన చక్రాలను, ద్వారాలను ఏర్పాటు చేస్తాయి. వాటిని బట్టే శాలగ్రామ భేదాలు ఏర్పడతాయి అని కూడా చెప్పి శ్రీహరి తులసిని ఊరడించారు. ఆ తర్వాత తులసి స్తవాన్ని, పూజా విధానాన్ని కూడా నారాయణ మహర్షి నారదుడికి వివరించారు. బృందావని విశ్వపూజితే విశ్వపవని పుష్పాసార నందిని చ తులసీకృష్ణ జనని జీని. తులసి చెట్టు నుండి తులసిదేవి ఆవిర్భించి శ్రీకృష్ణుడి చేత పూజలు అనుకున్నది కూడా కార్తీక పౌర్ణమి నాడే. కనుక ఆ రోజున విశ్వపవన, బృందావని, విశ్వపూజిత, విశ్వపవని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అని 8 పేర్లు గల తులసిని పూజించిన, ఆ పేర్లను నిరంతర భక్తితో చదివిన అశ్వమేధ ఫలం తప్పక దక్కుతుంది. కార్తీక మాసంలో తులసి వ్రతాన్ని విష్ణుమూర్తికి కానీ, విష్ణు భక్తుడికి కానీ కార్తీక మాసంలో తులసి పత్రాన్ని
తులసి పత్రాన్ని విష్ణుమూర్తికి కానీ విష్ణు భక్తుడికి కానీ సమర్పిస్తే కొన్ని వేల గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది అని తులసి వైభవాన్ని కూడా నారాయణుడు నారదుడికి చెప్పినట్లుగా వ్యాసుడు జన్మజేయుడికి చెప్పాడని సూతుడు శౌనకాది మహర్షులకి వివరించాడు. సావిత్రి ఉపాఖ్యానం. నారాయణ మహర్షి నారదుడితో, నారద, వేదమాతయు సావిత్రిని మొట్టమొదట బ్రహ్మదేవుడు, తరువాత వేదాలు, ఆ పైన పండిత సమూహాలు, ఆ తరువాత భారత భూమిలో అశ్వపతి మహారాజు పూజించారు. ఆ తర్వాత 4 వర్ణాల వాళ్ళు యథాశక్తిగా సావిత్రీదేవిని ఆరాధిస్తూ వస్తున్నారు. మద్రదేశానికి రాజు అశ్వపతి, అతని పట్టం మహర్షి మాలతీదేవి. వీరిద్దరూ లక్ష్మీనారాయణల అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్నారు. చాలా కాలం గడిచినా వాళ్ళకి సంతానం కలగలేదు. సంతానం లేదని దుఃఖిస్తున్న మాలతీదేవి కోసం స్వయంగా మహారాజే పుష్కర క్షేత్రానికి వెళ్ళి సావిత్రీదేవిని గురించి ఏకాగ్రచిత్తుడై 3 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అయినా సావిత్రీదేవి ప్రత్యక్షం కాకపోవడంతో మహారాజు కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశవాణి అశ్వపతి మహారాజుకు 10 లక్షల గాయత్రి జపం చేయమని చెప్పింది. ఆ సమయానికి అశ్వపతి మహారాజు వద్దకు పరాశర మహర్షి వచ్చి గాయత్రి జప వైభవాన్ని వివరించి సంధ్యావందన ప్రాశస్త్యాన్ని చెప్పాడు. ముందు గాయత్రిని, ఆ తర్వాత సావిత్రిని జపం చేయమని సావిత్రి మంత్రోపదేశం చేశాడు. ఆ తర్వాత అశ్వపతి మహారాజు పరాశర మహర్షి చెప్పిన రీతిలో జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్ష త్రయోదశం నాటి శుభముహూర్తంలో సావిత్రిని స్తుతించి పూజించాడు. సచ్చిదానంద రూపేత్వం మూల ప్రకృతి రూపిణి హిరణ్య గర్భ రూపేత్వం ప్రసన్న భవసుందరి అంటూ స్తోత్రం చేశాడు. అశ్వపతి సావిత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడై ఆడపిల్లకి తండ్రి అయ్యాడు. ఆమెకు సావిత్రి అని పేరు పెట్టాడు. దినదిన ప్రవర్ధమానుడైన సావిత్రిని అశ్వపతి మహారాజు జుమస్తేనాపతి కుమారుడైన సత్యవంతుడికి ఇచ్చి వివాహం చేశాడు. సావిత్రి సత్యవంతులు అన్యోన్యంగా ఆనందంతో సంవత్సర కాలం దాంపత్య జీవితాన్ని గడిపారు. ఒక రోజున సత్యవంతుడు సమిదలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాడు. ఆ రోజున మామగారి అంగీకారం తీసుకొని సావిత్రి కూడా సత్యవంతుడి వెంట అడవికి వెళ్ళింది. చెట్టు పైన ఉన్న సత్యవంతుడు కింద పడి ప్రాణాలు వదిలిపెట్టాడు. వెంటనే యమధర్మరాజు వచ్చి సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోతున్నాడు. యముడు వెంట సావిత్రి కూడా వెళ్తున్నది. అది చూసిన యముడు ఆశ్చర్యపోయి సావిత్రితో ఈ విధంగా అన్నాడు, సాధ్వి, నువ్వు నా వెంబడి వస్తున్నావేంటి? మానవ శరీరంతో నాతో పాటు రావడం కుదరదు. కనుక నువ్వు నీ భర్తతో రావాలంటే నీ శరీరాన్ని వదిలిపెట్టేసిరా. నీ భర్తకు భూలోకంలో ఆయుర్దాయం తీరిపోయింది. కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం నేను అతన్ని తీసుకెళ్తున్నా. మానవుడు అనుభవించే సుఖదుఖాలన్నీ కూడా కర్మఫలాలే. మానవుడు కర్మానుసారమే పుట్టి కర్మానుసారమే మరణిస్తూ ఉంటాడు. కర్మబంధనం అనేది బ్రహ్మాది దేవతలకు కూడా తప్పదు. అమరత్వం మొదలైన సిద్ధులన్నీ కర్మఫలాలే. ఈ సృష్టిలో విష్ణులోక ప్రాప్తి మొదలు కృమిత్వం దాకా ఏ విధమైన శరీరమైన కర్మ ఫలితంగా అనుభవం లభిస్తుంది అని యముడు సావిత్రికి చెప్పు. అంతా విన్న సావిత్రి యముడిని అనేక విధాలుగా స్తోత్రం చేసి కర్మహేతు ఏది, ఏ కర్మకి ఏ ఫలితం వస్తుంది, నిదానం, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు, వాటి లక్షణాలంటే ఏమిటి, దేవతలంటే ఎవరు, భోగం, భోక్త, భోజయిత ఎవరు, ఏమిటి, నిష్కృతి అంటే ఏమిటి, జీవుడు ఎవరు, పరమాత్మ అంటే ఎవరు అంటూ యముడి మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించింది సావిత్రి. యముడు సావిత్రి ప్రశ్నలందరికీ సమాధానాలు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. సావిత్రి, వేదం చెప్పిందే ధర్మం. వేదం దేన్ని ఆచరించమని చెప్పిందో అదే కర్మ. వేదం చెప్పినవన్నీ మంగళప్రదాలు కావు. నిష్కామంతో దైవ కార్యాలు చేయడమే కర్మను పోగొట్టుకునే ఉపాయం. అదే ఉత్తమమైన భక్తి కూడా. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించిన వాడే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ముక్తుడు కూడా. అటువంటి వాడికి జన్మ, మృత్యువు, జర, వ్యాధి, శోకం, భయం అనేవి ఉండనే ఉన్నాయి. భక్తి నిర్వాణప్రదమని, హరిరూపప్రదమని 2 రూపంలో ఉంటుంది. మొదటి దాన్ని యోగేశ్వరుడు కోరుకుంటాడు, రెండవ దాన్ని
వైష్ణవులు మనసు పడతారు. భగవంతుడు అంటే కర్మస్వరూపం, పరమాత్మ పరాప్రకృతి, అతడే కర్మ బీజం, కర్మహేతువు, కర్మ ఫలద్రుడు కూడా. ప్రపంచ సృష్టికి సూత్రప్రాయాలే పంచభూతాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేవాడు శరీరాన్ని ధరించిన కర్త. అతడు అనుభవించేవాడు కూడా. భోగం అంటే వైభవ భేదమే. నిష్కృతినే ముక్తి అంటారు. సదసద్భేవ బీజమే జ్ఞానం. వివేచనాశక్తినే బుద్ధి అంటారు. ఈ బుద్ధే జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలే. శరీరాన్ని ధరించిన వాళ్ళకు ప్రాణాలే బలిస్తాయి. ఇంద్రియాలన్నిటికీ ప్రభువై పరమేశ్వరాంశై కర్మలకు ప్రేరకమై వారించుటకు ఆవశ్యకమై ఊహించడానికి వీలు కానిదై నిరూపించడానికి కంటికి కనిపించకుండా ఉండే జ్ఞానభేదాన్ని మనస్సు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు శరీరం గల వాళ్ళకి కర్మ ప్రేరకాలై మిత్రులు, శత్రువులు, సుఖప్రదాలు, దుఃఖప్రదాలు కూడా అవే అవుతున్నాయి. సూర్యుడు, గాలి, భూమి, బ్రహ్మాదులు అన్నీ అధిదేవతలు. ప్రాణసహితుడైన శరీరాన్ని ధరించిన వాడినే జీవుడు అంటారు. పరమైనది, వ్యాపకశీలమైనది, నిర్గుణమై ప్రకృతికి అతీతమై కారణానికే కారణభూతమైందే బ్రహ్మ. అదే పరమాత్మ, పరబ్రహ్మం. బ్రహ్మ జ్ఞానోపదేశం విన్నావుగా, ఇక నా వెంట రాకుండా సావిత్రి తిరిగి వెళ్ళమన్నాడు యమధర్మరాజు. నా భర్తను, మహానుభావుణ్ణి, జ్ఞాన సముద్రుని అయినా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను? ఏ ఏ పనులు చేస్తే ఏ ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరకాలు కలిగించే పనులేవి? ముక్తి భక్తి ప్రదాలేవి? ఏ పని చేయడం వల్ల యోగి, రోగి, దీర్ఘజీవి, అల్పార్థం గలవాడు, సుఖి, దుఃఖి, అంగవిహీనుడు, బధిరుడు, ఇలా అనేక విధాల రూపాల్లో వచ్చే ఫలితాలకు సంబంధించిన కర్మలేవి? సాలోక్య సామీప్య, సారూప్య, సాయుధ్యాలు దేనివల్ల లభిస్తాయి? బ్రాహ్మణత్వం, తపస్సుత్వం లభించాలంటే ఏ ఏ పనులు చేయాలి? స్వర్గ నరకాలు లభించాలంటే ఏ ఏ పనులు చేయాలి? మిక్కిలి ఆరోగ్యప్రదమైన గోలోకం ఎలా లభిస్తుంది? ఏ పాపకర్మకి ఏది ఫలం? నరకాలు ఎన్ని? వాటి భేదాలు ఏమిటి? ఏ పాపకార్యానికి ఏ వ్యాధి ఫలితంగా వస్తుంది? అన్నీ వివరంగా చెప్పమంటూ సావిత్రి ప్రశ్నల పరంపరను యముడి మీదకి విసిరి. ఏమిటి ఈ సావిత్రి ఇన్ని ప్రశ్నలు వేస్తుంది అని యముడే సావిత్రిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఆలోచనలకు, తెలివితేటలకు సంతోషించి 12 ఏళ్ళేలా సావిత్రిని చూసి ముచ్చటపడి ఏం వరాలు కావాలో కోరుకో అని అన్నాడు యముడు సావిత్రితో. వెంటనే సావిత్రి, సత్యవంతుడికి నాకు 100 మంది పుత్రులను, నా తండ్రికి 100 మంది పుత్రులను, మామగారికి కంటి చూపుని, రాజ్యలాభాలన్నీ అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత శరీరం వదిలిపెట్టేటప్పుడు భర్తతో కలిసి వైకుంఠానికి చేరినట్లు వరము అని అర్థించింది. యముడు సావిత్రి అడిగిన వరాలన్నింటినీ ఇచ్చాడు. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నిటికీ దివ్య అనుభవ క్షేత్రం. జీవకోటి అంతా వారి వారి కర్మానుసారంగా ఆయా రూపాల్లో ఈ భరత భూమిలో పుట్టి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. మిగిలిన లోకాలన్నింటిలోనూ కర్మఫలానుభవమే ఉంటుంది. కర్మానుసారంగా పుట్టే అవకాశం ఉండదు. భారతదేశంలో ఏ రూపంలో అయినా జన్మను పొందడం అనేది అత్యంత దుర్లభం. అందులో మానవ జన్మ లభించడం మరీ దుర్లభం. అందులోనూ బ్రాహ్మణుడే పుట్టడం మరీ విశేషం అంటూ భారతదేశ వైభవాన్ని వివరించాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరులు, మానవులు వీరు మాత్రమే కర్మ వలన పుట్టేవాళ్ళు, కర్మ ఫలాలను అనుభవించేవాళ్ళు. మిగిలిన ప్రాణకోటికి ఈ గోలంతా ఉండదు. కొందరు విశిష్టమైన జీవులు మాత్రం విభిన్నమైన పశుపక్షాత్ జాతుల్లో జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలితాలను అనుభవించడం ద్వారానే కర్మ వినాశం కలుగుతుంది తప్ప మరొక మార్గమే లేదు. జీవుడు పూర్వం చేసిన శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాల్లో విభిన్న రూపాల్లో తిరుగుతూ ఉంటాడు. శుభ కర్మాచరణ పరాయణులు స్వర్గాది లోకాల్లోనూ, అశుభ కర్మలు చేసిన వాళ్ళు నరకాది లోకాల్లోనూ తిరుగుతూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవాళ్ళు రోగిష్టి వాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు.
కోరికలతో చేసేవాడు కర్మభోగి అవుతాడు. కోరికలు లేనివాడు ఆపదల పాలే కాదు. వీడే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పునరాగమనం లేని స్వస్థత కలిగిన స్థానాన్ని పొంది గోలోకంలో గోపవేషాన్ని ధరించి 2 చేతులు గల శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. కోరికతో మంచి పనులు చేసే వైష్ణవులైన భక్తులు 4 చేతులు నారాయణ నివాసమైన వైకుంఠానికి వెళ్తారు. నిర్మలమైన నిశ్చలమైన భక్తి కుదరకపోయినా ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలైనా సకామ వైష్ణవులుగానే మిగిలిపోతూ ఉంటారు. తీర్థక్షేత్రాల్లో తపోనిరతులైన బ్రాహ్మణులు బ్రహ్మలోకానికి, మిగిలిన చోట్ల సధర్మాన్ని ఆచరించే భక్తులు సత్యలోకానికి, సూర్యభక్తులు సూర్యలోకానికి వెళ్ళి వారి భోగానుభవాలు పూర్తిగానే మళ్ళీ భారత భూమిలో విప్రులైపోతారు. మహాశక్తిని ఉపాసించేవాళ్ళు పునరావృతి లేని మణిద్వీపానికి, ఈ విధంగా ఎవరు ఏ దేవతను ఆరాధిస్తారో వాళ్ళు ఆ లోకానికి చేరుకుంటారు. ఏ విధమైన భక్తి ధర్మము లేకుండా నిరంతరం కోరికలతో భ్రష్టాచారులైన వాళ్ళు నరకానికి వెళ్తారు. ఏ వర్ణంలో పుట్టినవాడైనా స్వధర్మనిరత భక్తుడైతే ఆయా లోకాల్లో శుభకర్మ ఫలభోగాలను అనుభవిస్తాడు. స్వధర్మనిరతుడైన బ్రాహ్మణుడు కన్యాదానం చేస్తే చంద్రలోకంలో 14 మంది ఇంద్రుల కాలం ఉంటాడు. కన్యను అలంకరించి దానం చేస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది. కన్యాదాత కోరికతో చేస్తేనే ఈ ఫలితం వస్తుంది. కోరిక లేని వారు విష్ణులోకానికి చేరుకుంటారు. ఆవు నెయ్యి, వెండి, బంగారం, వస్త్రాలు, పాలు, నీళ్లు, పండ్లను బ్రాహ్మణులకు దానం చేసిన వాడు చంద్రలోకంలో 1 మన్వంతర కాలం నివసిస్తాడు. సద్బ్రాహ్మణులకు బంగారంతో కానీ రాగితో కానీ చేసిన ఆవు ప్రతిమను దానం చేస్తే సూర్యలోకంలో 10,000 సంవత్సరాలు నివసిస్తారు. ఈ దానం వల్ల రోగబాధలు ఉండవు. బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తే శ్వేతదీపంలోని విష్ణులోకం చేరుకుంటారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం అక్కడే ఉంటారు. ఏ దేవునికి ఇంటిని దానం చేస్తే ఆ దేవుని లోకంలో చిరకాలం సుఖంగా ఉంటారు. ఈ దానం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంలో జరిగితే కలిగే ఫలితం 100 రెట్లు ఉంటుంది. గొప్ప క్షేత్రమైన ఫలితం 2 ఉంటుంది. చెరువును తవ్విస్తే సమస్త పాపం నశించి వరుణలోకంలో చెరువులోని రేణువుల సంఖ్యగా జీవిస్తాడు. దిగుడు భావం త్రవ్విస్తే 10 రెట్లు ఎక్కువ ఫలం. అర్హత కలవాడికి కన్యాదానం చేస్తే 10 దిగుడు భావం త్రవ్వించిన ఫలం. అలంకరించి దానం చేస్తే దానికి రెట్టింపు ఫలము వస్తాయి. పూడుకుపోయిన బావులు చెరువులను త్రవ్వించిన ఇదే ఫలం. రావి చెట్టును నాటి ప్రతిష్ఠ చేస్తే 10,000 సంవత్సరాలు తపోలోకంలో నివసిస్తారు. పూల తోటను ఏర్పాటు చేస్తే ధ్రువలోకంలో 10,000 సంవత్సరాలు ఉంటారు. విష్ణుమూర్తికి విమానాన్ని దానం చేస్తే మన్వంతరాల తరబడి విష్ణులోక నివాసం కలుగుతుంది. పల్లకి ఉయ్యాల మంచం సమర్పించిన వారు విష్ణులోకంలో 100 మన్వంతరాలు నివసిస్తారు. ఎవరైనా దానం చేసింది చివరికి మానవుడికి, ఎవరికైనా దానం చేసింది చివరికి మానవుడికి మిగిలేదు. దానం చేయకపోతే నశించినట్లే. పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు స్వర్గసుఖాలను అనుభవించి తిరిగి భారత భూమిలో ఉత్తమ వంశంలో పుడతారు. కనుక దాన ధర్మాది పుణ్యకార్యాలను చేసి ఉత్తమ గతులను పొందాలి. 100 కోట్ల కల్పాలు గడిచిన కర్మ అనుభవించే నశించదు. చేసిన మంచి చెడ్డాల ఫలితాలు తప్పక ఎవరైనా అనుభవించాల్సిందే. పుణ్యాత్ములైన సత్పురుషులు ఎటువంటి సత్పరుల చేత స్వర్గాన్ని పొందుతారో చెప్పమని సావిత్రి యమధర్మరాజును అడిగింది. యమధర్మరాజు సావిత్రితో సత్కర్మ ప్రభావాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. బ్రాహ్మణులకు అన్నదానం చేసిన వాడు దానం చేసిన మెతుకుల పాటు శివలోకంలో నివసిస్తాడు. అన్నదానాత్ పరం దానం న భూతం న భవిష్యతి నాత్రా పాత్ర పరీక్షాస్యాన కాలయమః క్వచిత్. ఇతరులకు అన్నదానం చేస్తే అన్నదాన ప్రమాణ కాలంలో శివలోకంలో నివసిస్తాడు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. ఈ దానానికి దేశకాల పాత్రుల నియమే లేదు. అన్ని వేళలా అందరికీ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయదగిన దానం అన్నదానం ఒక్కటే. దేవతలకు బ్రాహ్మణులకు
ఆసనం దానం చేస్తే విష్ణులోకంలో 10,000 సంవత్సరాలు ఆనందంగా ఉంటాడు. చక్కని పాలిచ్చే ఆవును బ్రాహ్మణులకు దానం చేస్తే దాని వెంట్రుకల సంఖ్యతో 7 సంవత్సరాలు విష్ణులోక నివాస ప్రాప్తి. వస్త్రహీనునికి వస్త్రదానం చేస్తే వాయులోకంలో చాలా కాలం నివసిస్తాడు. నూతన వస్త్రాలతో పాటు సాలగ్రామ దానం చేస్తే శాశ్వత వైకుంఠవాసం. దీపదానం చేస్తే బ్రహ్మలోక నివాసం. బ్రాహ్మణులకు ఏనుగు దానం చేస్తే ఇంద్రుడినంతకాలం అతనితో పాటు అర్ధసింహాసనంలో కూర్చుంటాడు. గుర్రం దానం చేస్తే వరుణదేవుని భవనంలో చిరకాలం సుఖంగా ఉంటాడు. ధాన్యంలో రత్నంలో దానం చేస్తే చిరంజీవత్వం పొందుతాడు. పూర్ణిమ నాటి రాత్రి దేవీ డోలోత్సవం జరిపితే జీవన్ముక్తి లభిస్తుంది. ఇతర వస్తు దానం కన్నా రెట్టింపు ఫలితం రాగి పాత్రను దానం చేస్తే కలుగుతుంది. పచ్చడి పొలాన్ని దానం చేస్తే 100 సంవత్సరాలు విష్ణులోకంలో నివసిస్తాడు. గ్రామదానం చేస్తే గ్రామాధిపత్యం లభిస్తుంది. పుణ్యకార్యాలు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఒక్క దేవీ భక్తులకు మాత్రం జన్మరాహిత్యమైన ముక్తి కలుగుతుంది. దేవీ భక్తుడు మణిదీపంలో నిత్య నివాసం ఉంటూ అసంఖ్యాకమైన బ్రహ్మాల పుట్టుకలను గిట్టుకలను చూస్తూ ఉంటాడు. మహాదేవి మంత్రోపాసకులు శరీరాన్ని వదిలిపెట్టినాక జన్మమృత్యు జరారహితులై దేవీ సారూప్యాన్ని పొందుతారు. దేవీ సేవ చేస్తూ మణిదీపంలోనే విరాజిల్లుతుంటారు. కార్తీక మాసంలో శ్రీహరికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పిస్తే 3 యుగాల వరకు హరి సాన్నిధ్యంలో నివసిస్తాడు. మరి జన్మలో హరిభక్తుడు జితేంద్రుడు అవుతాడు. అరుణోదయ సమయానికి గంగా స్నానం చేస్తే 6,000 యుగాలు హరి సన్నిధానంలో ఉండి మరి జన్మలో విష్ణు భక్తుడై విష్ణు మంత్రోపాసన చేసి తిరిగి శ్రీహరి సన్నిధికే చేరుకుంటాడు. మరి జన్మలో హరిభక్తుడై జీవన్ముక్తుడు అవుతాడు. రుచికరమైన సుగంధభరితమైన నీటిని దానం చేస్తే కైలాసవాసి అవుతాడు. మహాశివరాత్రి వ్రతం చేస్తే శివలోకంలో సుఖాన్ని పొందుతాడు. మహాశివరాత్రి నాడు పరమశివుడికి మారేడు దళాలు సమర్పిస్తే కైలాస పర్వతంపై సుఖంగా ఉంటాడు. ఆ పైన ఉత్తమ జన్మను పొంది శ్రీ విద్యా సంపన్నుడై పుత్రవంతుడు సుఖవంతుడు అవుతాడు. చైత్ర మాఘమాసాల్లో శివార్చన చేసిన వారు శివలోకంలో సమస్త సుఖాలను అనుభవిస్తారు. ఆ పైన శ్రీరామ భక్తుడై జితేంద్రుడై మహాధనవంతుడు అవుతాడు. శుక్ల పక్ష అష్టమి నాడు మహాలక్ష్మిని పూజించిన ఏదేని పుణ్యక్షేత్రంలో 15 రోజుల పాటు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించిన గోలోకంలో సుఖశాంతులను అనుభవిస్తాడు. ఆ పైన ఉత్తమ జన్మ పొంది చక్రవర్తిగా సకల భోగాలను అనుభవిస్తాడు. దేవతలందరిలో విష్ణువు, వైష్ణవుల్లో నారదుడు, శాస్త్రాల్లో వేదములు, వర్ణాల్లో బ్రాహ్మణులు, తీర్థాల్లో గంగా, పవిత్రుల్లో శంకరుడు, వ్రతముల్లో ఏకాదశి, పూజా ద్రవ్యాల్లో తులసి, నక్షత్రాల్లో చంద్రుడు, పక్షుల్లో గరుడు, స్త్రీలలో ప్రకృతి, రాధ, వాణి, వసుంధరుడు, ఇంద్రియాల్లో మనసు, ప్రజాపతుల్లో బ్రహ్మదేవుడు, వనాలలో బృందావనం, వర్షాల్లో భారతవర్షము, శ్రీమంతుల్లో శ్రీదేవి, విద్వాంసుల్లో సరస్వతి, పతివ్రతుల్లో దుర్గా, సౌభాగ్యవంతుల్లో రాధ, యజ్ఞాల్లో దేవి, యజ్ఞం శ్రేష్టమైనవి. సమస్త తీర్థాల్లో మునగడం, సమస్త తపస్సుల ఫలితాలను పొందడం, 4 వేదాలని చదవడం, భూప్రదక్షిణం చేయడం కన్నా గొప్ప ఫలం ఒక్క దేవీ యజ్ఞంతో చేయడంలో పొందవచ్చు. శక్తి సేవే ముక్తికి దోవ. శక్తి సేవే ముక్తికి దోవ. వేద పురాణాల సరమే శ్రీదేవి పాదసేవే. కనుక సావిత్రి, నువ్వు నిత్యము నిరంతరము పరబ్రహ్మము, పరాప్రకృతి మహామాయాదేవిని అర్చించు. నీవు నీ భర్తను తీసుకెళ్ళి సుఖంగా జీవించు అని సావిత్రి యముడితో అన్నాడు. యముడు చెప్పిన ఈ విషయాలు విన్న సావిత్రి సంతోషించింది. భర్తను తిరిగి ఇచ్చినందుకు పరమానందపడిన సావిత్రిని యముని 8 శ్లోకాలతో స్తోత్రం చేసింది. ఈ యమాష్టకాన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే చదివితే మృత్యు భయం ఉండనే ఉండదు. సమస్త పాపాలు తొలగిపోయి త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని సావిత్రి దేవి చేసిన యమాష్టకాన్ని ఫలం చెప్పాడు నారాయణ మహర్షి. యమస్తుతి తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కర కూడా
ధర్మం సూర్యాసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతో యన్నామ సమన ఇది తం ప్రణమామ్యహం ఏనాం తచ్చ కృతో విశ్వే సర్వేషాం జీవనం పరం కామానురూపం కాలేన త్వం కృత్తానం నమామ్యహం బిభర్తి దండం దండాయ పాపినామ శుద్ధి హేతవే నమామి త్వం దండధరం యశస్య సర్వజీవనం విశ్వంచ కలయత్యవ్య యశస్సు సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం తపస్వి బ్రహ్మనిష్ఠోయ సమీ సంగీతేంద్రియ జీవానాం కర్మఫలదస్తమయం ప్రణమామ్యహం స్వాత్మా రామచ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యాకృతం భవేత్ పాపినాం క్లాసతోయస్తం పుణ్యమిత్రం నమామ్యహం యజ్జన్మ బ్రహ్మణం సేవ జ్వలంతం బ్రహ్మ తేజస యో జాయతి పరబ్రహ్మం తమీసం ప్రణమామ్యహం ఇచ్చాచ సావిత్రి ప్రణనామ యం మునే ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ పఠేత్ యమత్రాస్య భయం నాస్తి సర్వపాపాంతరముచ్యతే మహాపాపి యదే పఠేత్ నిత్యం భక్తి సమన్వితవా యమః కరోతి తం శుద్ధం కాయ వ్యూహేన నిత్యతం. తరువాత యముడు నరకమును అందులోని కుండలమును ఏ ఏ దోషం చేసిన వారికి ఏ ఏ శిక్షలు పడతాయో వివరంగా చెప్పాడు. యముడు తనంత తానుగా సావిత్రికి దేవికి దేవీ భక్తిని ప్రసాదించాడు. ఈ దేవి గుణకీర్తనం అడిగిన వారికి, చెప్పిన వారికి, విన్న వారికి అందరికీ శుభప్రదం. తరించడానికి సులభోపాయం దేవీ భక్తి తత్పరం. ఆదిశేషుడు తన 1000 నోళ్లతో కూడా దేవీ వైభవాన్ని వర్ణించలేడు. శివుడు తన 5 ముఖాలతో, బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో దేవీ మహత్యాన్ని వర్ణించలేరు. విష్ణువుకు దేవీ మహిమను వర్ణించే శక్తి లేదు. ఇక ఇతరుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. త్రిమూర్తులు మొదలైన వారంతా దేవీ పార్వతులను నిరంతరం ఆశ్రయించిన వారే. దేవుని గురించి అందరికంటే ఎక్కువగా తెలిసినవాడు శివుడు. పూర్వం శ్రీకృష్ణుడు గోలోకంలో రాసమండలంలో శివునికి ఏకాంతంగా దేవుని గురించి చెప్పాడు. దాన్ని శివుడు తన లోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి చెప్పాడు. నా తండ్రి సూర్యుడు దేవిని ఆరాధించి ఆమె వైభవాన్ని గ్రహించాడు. నా తండ్రి సూర్యుడు అభిమానంతో నాకు చెప్పాడు. నాకు తెలిసిన కొద్ది విషయాలు నువ్వు అడిగావు కనుక నీకు చెప్తాను. నిజానికి ఆమె గుణగణాలు ఆమెకే పూర్తి అయినప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తాయి అన్నాడు యమధర్మరాజు. సూర్యుడే ప్రకృతి. అతడు సర్వకారణకారుడు, సర్వాత్మకుడు, నిత్యానందుడు, నిరంకుశుడు, నిర్గుణుడు. ఆ పరాత్ముడు మాయతో కూడిన వాడే ప్రకృతి అని పిలువబడుతున్నాడు. ఈ ప్రకృతి పురుషుడు విడదీయడానికి వీలు కానివాడు. ఈ ప్రకృతి పురుషులు విడదీయడానికి వీలు కానివారు. ఎట్లా అంటే అగ్నిలో దాహక శక్తి వేరుగా కనపడలేదు అట్లే. అంటే అగ్నిలో వేడిని మనం వేరు చేయలేం కదా, అట్లా అలాగని ఇక్కడ వివరిస్తున్నారు. ఆ ప్రకృతియే శక్తి, మహామాయ, సచిదానంద రూపటి. ఆమెకి ఏ రూపం లేకపోయినా భక్తుని రక్షించడం కోసమే అనేక రూపాలని ధరిస్తుంది. ఆ పరాశక్తి మొట్టమొదట గోపాల సుందరి రూపాన్ని ధరించింది. ఆ తర్వాత మనోహరుడైన గోపాల సుందరిని సృష్టించింది. ఈ గోపాల సుందరే రాధాదేవి. గోపాల సుందరుడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కోటి మన్మథాకారుడు, పరబ్రహ్మ స్వరూపం. చూసిన కొలది చూడాలనిపించే దివ్య మంగళ విగ్రహం, పరమశాంత స్వరూపం. రమణీయమైన చిరునవ్వులు చిందిస్తూ గోపికలను చూస్తుండే రూపం. రాసమండల మధ్యలో రత్నసింహాసనం మంది ఉండే రూపం. వేణువాదనం చేస్తున్న రూపం ఇదే. గోపికా సమూహాల చూపులన్నీ అతడిపైనే. 2 భుజముల నారాయణుడు వనమాలను వక్షస్థలంపై కౌస్తుభుడిని ధరించి ప్రకాశించే మంగళస్వరూపుడు. ఆ పరమసుందరుని శరీరమంతటా కస్తూరి చందనం పోయబడి ఉంటుంది. సంపంగా మలతీమాలను ధరించినాడు. నెమలి పింఛాన్ని ధరించిన ఈ దివ్య సుందరమూర్తినే భక్తులు నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. ఈ విధమైన శ్రీకృష్ణుని ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సమస్త జీవరాశిని సృష్టిస్తూ ఉంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తిగా లోకపాలన చేస్తూ ఉంటాడు. శివుడు జ్ఞానదాత, గురువు, యోగీశ్వరుడు, భక్తి వైరాగ్య సంపన్నుడు, పరమానంద సంయుక్తుడైన
ఈ శ్రీకృష్ణ అనుగ్రహం వల్లనే రుద్రుడు ప్రపంచాన్ని హరిస్తున్నాడు. శ్రీకృష్ణుని భయానికే గాలి వీచడం, సూర్యుడు ప్రకాశించడం జరుగుతుంది. అతడి ఆజ్ఞ వల్లనే గాలిని, నీటిని, నీరు తాబేలుని, తాబేలు ఆదిశేషుని, శేషులు భూమిని, భూమి రత్నరాశులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణికోటిని భరిస్తున్నాయి. శ్రీకృష్ణుని రెప్పపాటుతో ప్రాకృతిక ప్రళయం ఏర్పడుతుంది. బ్రహ్మకు ఆయుర్దాయం పూర్తవుతుంది. ఆ ప్రళయకాలంలో దేవతలు, చరాచర ప్రాణికోటి అంతా శ్రీకృష్ణుని నాభి కమలములో లయమైపోతారు. ఆ సమయంలో పాలసముద్రంలో పవలించే విష్ణువు, వైకుంఠంలో ఉండే చతుర్భుజు శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ భాగంలో కలిసిపోతారు. సనాతుడైన శివుడి కృష్ణుని జ్ఞానం నందు ఐక్యమైపోతాడు. విష్ణు మాయా స్వరూపిణి అవు దుర్గాదేవితో సమస్త శక్తులు కలిసిపోతాయి. బుద్ధికి అధిష్టాన దేవత దుర్గ, ఆమె శ్రీకృష్ణుని బుద్ధిలో లయమవుతుంది. నారాయణాంశుడైన కుమారస్వామి శ్రీకృష్ణుని వక్షస్థలంలో, దేవాధీశుడైన కృష్ణాంజసుడైన గణపతి కృష్ణుని బావులందు లయమైపోతారు. పద్మాంశ సంభవయుడు లక్ష్మి రాధాదేవిలో లయమైపోతుంది. దేవతా స్త్రీలు, గోపికలు రాధలో ఐక్యమైపోతారు. ఆ సమయంలో శ్రీకృష్ణుని ప్రాణాధీష్ణాదేవి రాజేశ్వరి రాధ శ్రీకృష్ణుని ప్రాణందు ప్రాణమైన ఉంటుంది. సావిత్రి సకల వేదశాస్త్రములు సరస్వతిలో కలిసిపోతాయి. సరస్వతి శ్రీకృష్ణుని పరమాత్మ 4 విరాజిల్లుతుంది. గోలోకం, గోపాలు అందరూ శ్రీకృష్ణుని రోమకూపాల్లో లయిస్తారు. సమస్త ప్రాణవాయువులు కృష్ణుని ప్రాణాల్లో కలిసిపోతాయి. అగ్నులన్నీ కృష్ణుని జఠారగ్ని అందు, నీరంతా అతని నాలుక చివరి భాగమందు, వైష్ణవుడు శ్రీకృష్ణుని పాదపద్మములందు కలిసిపోతారు. భక్తులంతా శ్రీకృష్ణుని ఎందుకు కలుస్తారు. శుద్ధ విరాట్, మహావిరాట్ స్వరూపుడు శ్రీకృష్ణులో లయమైపోతారు. సమస్త ప్రపంచంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ రోమకూపాల్లో కలిసిపోతాయి. శ్రీకృష్ణుడు శ్రేయనిస్తే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అతడు కన్నులు మూసి ఉన్నంత వరకు ఇంతకాలము కన్నులు తెరిచి ఉంటాడు. బ్రహ్మకు 100 ఏళ్ళు నిండనగా మాత్రానే సృష్టి ఆగిపోతుంది. బ్రహ్మల సృష్టి లయాలు లెక్కించతరం కాదు. సర్వాంతరాత్ముడైన విరాట పురుషుడు కన్నులు మూస్తే ప్రళయము, కన్నులు తెరిస్తే సృష్టి సంభవిస్తూ ఉంటాయి. చివరి కృష్ణుడు ప్రాకృత ప్రళయంలో లీనమైపోతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు మూల ప్రకృతి ఒక్కటిగా మిగిలేది పరాశక్తి. ఆ పరాశక్తి నిర్గుణుడైన పరమపురుషుడు ఒక్కరే. వేదవేత్తలంతా సృష్టికి పూర్వం సత్పదార్థం మాత్రమే ఉందంటారు. అదే పురుషుని మొదటి స్వరూపం. ఆ మూల ప్రకృతినే అవ్యక్తం, అవ్యాకృతం అని పిలుస్తారు. చిత్ పదార్థానికి, మూల ప్రకృతికి ఏమాత్రం భేదం ఉండదు. ప్రళయంలో చిత్ పదార్థం ఒక్కటే మిగిలి ఉంటుంది. అట్టి పరాప్రకృతి గుణవైభవ వర్ణం చేయడం ఈ బ్రహ్మాండంలో ఎవ్వరి తరము కాదు. వేదాల్లో సాలోక్యముక్తి, సార్యూపముక్తి, సామీప్యముక్తి, సాయుధ్యముక్తి అని 4 విధాల ముక్తులు చెప్పబడ్డాయి. నిజమైన భక్తులు ఈ 4ంటిని కోరుకోరు. ముక్తి పొందితే ప్రభు సేవ అనేదే ఉండదు. భక్తి ముందు మిగిలినవన్నీ పనికిరానివి. ముక్తికి భక్తికి భేదం ఇదే. తాము చేసిన ఫలితాన్ని నిషేకం అంటారు. శ్రీవుని పరాప్రకృతిని సేవించడం వలన కర్మఫలం నశించడమే కాక శుభం కూడా కలుగుతుంది. వేదంలో చెప్పబడిన తత్వం ఇదే. ఈ తత్వం నిర్విఘ్నమైంది, శుభప్రదమైంది. ఇక నువ్వు నీ భర్తతో నీ ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళు అన్నాడు యముడు. సావిత్రి పతిని బ్రతికించిన సూర్యపుత్రుడు తన దారి వెళ్ళడం చూసి సావిత్రి మెక్కిలు దుఃఖించింది. అది చూసి యముడు దుఃఖించాడు. అయినా తిరిగి సంతోషంతో సావిత్రి, నువ్వు ఈ పుణ్యప్రదమైన భారత భూమిలో చిరకాలం సుఖాలను అనుభవిస్తావు. ఆ తర్వాత దేవీ లోకంలో విరాజిల్లుతావు. నువ్వు ఇంటికి వెళ్ళి సావిత్రీదేవి వ్రతంను 14 సంవత్సరాల కాలం చేయి. ఆ విధంగా చేసి స్త్రీ ముక్తిని పొందుతుంది. ఆ విధంగా చేసిన ఏ స్త్రీ అయినా ముక్తిని పొందుతుంది. సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు, భాద్రపద శుక్ల అష్టమి నాడు లక్ష్మీ వ్రతాన్ని చేయడం శుభప్రదం. 16 సంవత్సరములు
లక్ష్మీ వ్రతం చేసిన స్త్రీ విష్ణువు యొక్క పరమపాదాన్ని చేరుకుంది. ప్రతి మంగళవారం మంగళ చండీ వ్రతం చేయాలి. ప్రతి మాసంలోనూ శుద్ధ షష్ఠి నాడు మంగళనాయకు షష్ఠీదేవిని ఆరాధించాలి. ఆషాఢంలోనూ సంక్రాంతి నాడు సమస్త సిద్ధి ప్రదాయన మనసాదేవిని పూజించాలి. ప్రతి నెల శుద్ధ అష్టమి నాడు ఉపవాసం ఉండి దుర్గాదేవిని ఆరాధించాలి. శ్రీ దుర్గాదేవి వరప్రదాయిని, పతిపుత్రులు గల పతివ్రత, ప్రతినిత్యము శుభాన్ని కోరుకుంటూ విష్ణుమాయ భగవతి దుర్గా ఆర్తినాశిని ప్రకృతి జగన్మాతను ఆరాధించాలి. ధనాన్ని సంతాన్ని కోరిన స్త్రీ ఈ లోకంలో సుఖాలను అనుభవించి చివరికి దివ్యలోకాన్ని చేరుకున్నాడు. ఈ ప్రకారంగా ఉత్తముడైన సాధకుడు నిరంతరము దేవీ విభూతులను ఆరాధిస్తుండాలి. పరాశక్తి నిరంతరము పూజనీయురాలు. జన్మ ధన్యం అవ్వాలంటే పరాశక్తి సేవ చేయడం కన్నా మరి ఒక మార్గం లేనే అని యముడు సావిత్రికి చెప్పాడు. సావిత్రి సత్యవంతుడు తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. నారదుడు నారాయణ్ణి సరస్వతి భారతదేశంలో నదిగా ఎట్లా వస్తుందో చెప్పమని అడిగాడు. శ్రీహరి, లక్ష్మి, గంగా, సరస్వతి అని ముగ్గురు భార్య. వీళ్ళ ముగ్గురు పరస్పర ప్రేమానురాగాలతో విష్ణు సాన్నిధ్యంలో నివసిస్తున్నారు. ఒక రోజున గంగ విష్ణు ముఖాన్ని చూసి అదే పనిగా నవ్వింది. విష్ణు కూడా ఆమెను చూసి నవ్వాడు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మి మౌనంగానే ఉంది. కానీ సరస్వతి ఓర్చుకోలేకపోయింది. అది చూసి లక్ష్మి సరస్వతిని శాంతింపజేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరస్వతి కన్నులు ఎర్రబడ్డాయి, పెదాలు అదురుతున్నాయి, శరీరం వణికిపోతుంది. ఆ కోపంతోనే భర్తతో, ధర్మాత్ముడైన భర్త తన భార్యలందరినీ సమానంగా చూసుకోవాలి, దుర్మార్గుడైతే సమానంగా చూడలేడు. ప్రభు, మీకు గంగా లక్ష్మీల పట్ల పక్షపాతం అధికంగా ఉంది. నాపై అసలు ప్రేమే లేదు. గంగకు లక్ష్మి అంటే అధిక ప్రేమ. అందువల్లనే లక్ష్మి జరుగుతున్నది చూసి కూడా ఊరుకుంది. పోగా మిగిలిన దౌర్భాగ్యాన్ని నేనే. ఇక నేను బతికి ప్రయోజనం ఏంటి? ప్రతి ప్రేమకు నోచుకొని పడతి బ్రతుకు వ్యర్థమే కదా అన్నది సావిత్రి. ఆ మాటలు విన్న విష్ణు సభలో నుంచి బయటికి వెళ్ళాడు. నారాయణుడు వెళ్ళగానే కోపంతో ఏమాత్రం భయపడకుండా సరస్వతి గంగతో, సిగ్గులేనిదాను, నీకు గర్వం ఎక్కువ. భర్త నీతో ఎక్కువ ప్రేమగా ఉంటాడని అందరికీ చూపించాలనుకున్నావు. నీ గర్వాన్ని ఇప్పుడే భర్త ఎదురుగానే వ్యర్థం చేస్తాను. నీ భర్త ఏం చేస్తాడో చూస్తాను అంటూనే గంగ జుట్టు పెట్టి లాగపోయింది. అంతలో లక్ష్మి అడ్డుపడింది. ఆ కోపంతో సరస్వతి మరింత రెచ్చిపోయి లక్ష్మిని నదిగా, చెట్టుగా పుట్టమని శపించింది. అయినా లక్ష్మి తిరిగి సరస్వతిని శపించలేదు. లక్ష్మి మనసులోనే బాధపడుతూ సరస్వతి చేయి పట్టి నిలబడిపోయింది. కోపంతో కళ్ళు ఎర్ర చేసిన సరస్వతిని వదిలిపెట్టమని గంగ లక్ష్మితో అన్నది. గంగ గయ్యాడి వదలిపోతూ, వాక్కులకు అధిష్టాన దేవత, ఎప్పుడూ తగాదాలాడుతూనే ఉంటుంది అన్నది. గంగ, నిన్ను నదిగా మారమన్నట్లే సరస్వతి తాను కూడా నదిగా మారుతుంది అని శపించింది. పరమాత్ముడుండే మానవలోకంలో నదిగా మారుతుంది అన్నది గంగ లక్ష్మితో. ఆ మాటలు విన్న వెంటనే సరస్వతి, నువ్వు కూడా భూమిపై ప్రవహించి పాపాత్మల పాపాలన్నిటినీ అనుభవిస్తావు అని గంగని శపించింది. గంగ ఈ మాటలు అంటుండగానే విష్ణువు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఒకరినొకరు ఎందుకు శపించుకుంటున్నావు అని విచారించాడు. అప్పుడు విష్ణువు లక్ష్మితో, లక్ష్మి, నువ్వు నీ అంశతో ధర్మధ్వజుని ఇంట పుట్టి దైవదోష కారణంగా చెట్టుగా మారుతావు. నా అంశంతో పుట్టిన శంఖచూడులోని రాక్షసుని చేపట్టి తిరిగి నాకు భార్యవై తులసి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఆ వెంటనే నువ్వు నదీ తీరాన్ని పొందు. సరస్వతి శాపంతో భారతదేశంలో పద్మావతి నదిగా ప్రవహించుతూ అన్నాడు. తర్వాత గంగతో, గంగ, నీ అంశతో నదీ రూపాన్ని పొందు. నిన్ను భగీరథుడు భూలోకానికి తీసుకెళ్తాడు. అప్పుడు భాగీరథి అని పేరు పొందుతావు. నా అంశతో పుట్టిన సముద్రుడికి ఇల్లాలి అవుతావు అన్నాడు విష్ణు. ఆ తర్వాత సరస్వతి, నువ్వు కూడా గంగ శాపంతో భారతదేశానికి వెళ్ళు. ఈ విధంగా మీరంతా సముద్ర పోరుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. నువ్వు బ్రహ్మహింట, అతని భార్యగా ఉండు. గంగ శివుని వద్దకు వెళ్తుంది, పద్మ మాత్రం నా వద్దనే ఉంటుంది. భక్తురాలైన పద్మ సత్యస్వరూపిణి అని చెప్పాడు ముగ్గురితో శ్రీ మహావిష్ణువు. అప్పటికి ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని దుఃఖించారు. నాదా, నీ ఎడబాటు సహించలేవు. మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు వస్తాము? నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించారు.
అప్పుడు భక్తానుక గ్రహకారకుడైన విష్ణువు చిరునవ్వుతో లక్ష్మితో, మీ మాట చెల్లిస్తాను, నా మాట చెల్లించుకుంటాను. భారతీదేవి తనలోని ఒక్క కళతో భారతదేశంలో నదీ రూపాన్ని ధరుస్తుంది. మరొక సర్వభాగం కళతో బ్రహ్మోద్ధం ఉంటుంది. సంపూర్ణమైన కళతో నా దగ్గరే ఉంటుంది. గంగ ఒక కళతో భూమిపై అవతరిస్తుంది. మరొక కళతో శివుని శిరస్సుపై ఉండి పూజింపబడుతుంది. పద్మాక్షి, నీవు నీ కళాంశతో పద్మావతి నదిగా అవతరించి వృక్షరూపాన్ని ధరిస్తావు. కలియుగం నందు 5000 సంవత్సరాలు గడిచాక నీ నది రూపానికి విముక్తి కలిగిస్తుంది. నీ నది రూపానికి విముక్తి కలుగుతుంది. అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు. కష్టాలు అనుభవించందే ఎవరు మహాత్ములు కాలేరు. నా మంత్రోపాసకులు పరమ సాధువులు నిన్ను దర్శించి స్పృశించి స్నానాదులు చేసినందువల్లనే నీకు శాప విమోచనం లభిస్తుంది. ఈ భూమిపైన ఉన్న సమస్త తీర్థాలు నా భక్తుల దర్శన స్పర్శన వల్లనే పవిత్రాలు అవుతాయి. ఈ భూమాతను పవిత్రం చేయడం కోసమే నా భక్తులు భారత భూమి మీద నివసిస్తున్నారు. నా భక్తులు ఎక్కడ నివసించి పాద ప్రక్షాళన చేసుకుంటారో అక్కడ పవిత్రమైన పుణ్యతీర్థం తప్పనిసరిగా ఆవిర్భవిస్తుంది. భక్తుల పాదధూళి సోకినంతనే భక్తిభావం ఉప్పొంగుతుంది అని చెప్పి గంగా లక్ష్మీ సరస్వతులు విష్ణుమూర్తి ఓదార్చాడు. గంగకి సురేశ్వరి, విష్ణు స్వరూప, విష్ణు పాదోద్భవ, పరమ విష్ణుపది అని పేర్లు ఉన్నాయి. పూర్వం సూర్యవంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్భి, శైబ్య అనే 2 భార్యలు ఉన్నారు. శైబ్యకు అందగాడైన, కులవర్తుడైన, కీర్తిమంతుడైన అసమంజసుడు పుట్టాడు. వైదర్భి కూడా కుమారుల కోసం శంకరును పూజించి గర్భాన్ని ధరించి 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక మాంసపిండంని కన్నది. అది చూసి శంకర్ని తలుచుకొని మిక్కిలు దుఃఖించింది. అప్పుడు శివుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ పిండమును 60,000 ముక్కలు చేశాడు. నాటి నుండి 60,000 మంది పరాక్రమైన సంపన్నులైన పుత్రులు పుట్టారు. వారంతా కలిసి కపిల మహర్షి శాపంతో బూడిద కుప్పలయ్యారు. అది విన్న రాజు దుఃఖించి అడవుల పాలయ్యాడు. అసమంజసుడు భూమిపై గంగను తేవాలని 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి కాలయోగం వల్ల మరణించాడు. అతడి కొడుకే భగీరథుడు. భగీరథుడు కూడా 1,00,000 సంవత్సరాలు గంగని భూమి తేవడం కోసం తపస్సు చేశాడు. అప్పుడు అతడికి శ్రీకృష్ణుడు ప్రసన్నమయ్యాడు. భగీరథుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేసి వంశాన్ని తరింపజేసే వరాన్ని పొందాడు. శ్రీకృష్ణుడు తన ఆజ్ఞగా గంగను భూమికి పంపి సగరును పవిత్రం చేయమన్నాడు. నీ స్పర్శ వల్ల వారంతా పవిత్రులై నన్ను చేరుకుంటాడని చెప్పాడు. భారతదేశంలోని మానవులంతా 1,000,000 జన్మలలో చేసిన పాపాలను గంగలో స్నానం చేసి పోగొట్టుకుంటారు. గంగను చూసి తాగినంత మాత్రానే పుణ్యం 100 రెట్లు పెరుగుతుంది. బ్రహ్మహత్యాది పాపాలు నశిస్తాయి. గంగ మహిమను త్రిమూర్తులు పొగడలేరు. సంకల్పం చెప్పి స్నానం చేస్తే మామూలు స్నానం చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ. రవి సంకల్పంలో అమావాస్య నాడు స్నానం చేస్తే 30 రెట్లు ఎక్కువ. దక్షిణాయనంలో స్నానానికి సంక్రమణ స్నానం కన్నా 2 రెట్లు ఎక్కువ. ఉత్తరాయణ స్నానానికి దక్షిణాయన స్నానం కన్నా 10 రెట్లు ఎక్కువ. చాతుర్మాస్య, పూర్ణిమ, అక్షయ, తదియ, నవమంలో స్నానానికి అంతులేని పుణ్యం. సామాన్య రోజుల్లో కన్నా పర్వదిన స్నానానికి 100 రెట్లు ఎక్కువ ఫలం. మన్వంతర ప్రారంభంలో ఉగాది నాడు మాఘ శుద్ధ సప్తమి, భీష్మాష్టమి, శోకాష్టమి, శ్రీరామనవమి నాడు గంగా స్నానం మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏకాదశి నాటి స్నానం వెనుకటి పుణ్యానికి 2 ఇంతలు. విజయదశమి నాటి స్నానం యుగాది స్నానానికి సమానం. మహావారుని నాటి స్నానం పూర్వం కన్నా 4 రెట్లు. సూర్యగ్రహణ గంగా స్నానం కన్నా చంద్ర గంగా స్నానం 10 రెట్లు ఎక్కువ. అర్ధోదయం దానికన్నా 100 రెట్లు అని విష్ణువు చెప్పాడు. అంతా విన్న గంగ భూలోకానికి బయలుదేరి రాబోతున్నది. పాపాత్ములు నా యందు ఏ పాపాలు వదిలిపెడతారో వాటిని నేను ఎట్లా తొలగించుకోవాలి చెప్పమని ప్రార్థించింది. భారతదేశంలో ఎంతకాలం ఉండి ఎప్పుడు మళ్ళీ నిన్ను చేరుకుంటానో తెలియజేయమని గంగ విష్ణుమూర్తిని వేడుకుంది. అప్పుడు విష్ణువు గంగతో, సురేశ్వరి, జలారూపాన్ని ధరించిన నీకు భర్త సాగరుడు. అతడు నాంసే. నువ్వు లక్ష్మీ స్వరూపం. సరస్వతి మొదలైన నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. వాటన్నిటికన్నా నువ్వు సౌభాగ్యవతివి.
కలియుగంలో 5,000 సంవత్సరాల వరకు భూమిపై ఉంటావు. నువ్వు నిత్యము సాగరంతో కలుస్తూ ఉంటావు. భారతీయులందరూ భగీరథుడు చేసిన స్తోత్రంతో నేను స్తుతిస్తూ ఉంటారు. ఆ విధంగా నిన్ను పూజించి స్తుతించి నమస్కరించిన వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాలను పొందుతారు. దూరం నుండినైనా గంగా గంగా అని విగ్గరగా పిలిచిన వారి పాపాలు నశిస్తాయి. అట్లా పిలిచిన వాడు విష్ణులోకానికే చేరుతాడు. పాపాత్ముల వలన నీకంటిన పాపాలన్నీ దేవీ భక్తులు నిన్ను తాకిన వెంటనే నశిస్తాయి. సరస్వత్యాది నదులతో కలిసి పాపాత్ముల పాపాలను పరిశుభ్రం చేయి. దేవీ మహిమను కీర్తించే చోట పరమపుణ్యాన తీర్థం అవుతుంది. నీలోని నిష్కరేణను తాకిన వెంటనే పాతకుడు పవిత్రుడవుతాడు. అతడు శ్రీదేవి లోక నివాసన అవుతాడు. నిన్ను స్మరిస్తూ ప్రాణాలు వదిలించిన వారు విష్ణులోక సాలోక్యాన్ని పొందుతారు. వారు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నా లోకంలోనే ఉంటారు. తెలియక నీ నీటిని తాకి ప్రాణాలు వదిలినా, నువ్వు లేని చోట నీ పేరును తలుస్తూ ప్రాణాలు వదిలినా వారికి నా సాలోక్య ముక్తినిస్తాను. ఎక్కడైనా నిన్ను తలుస్తూ ప్రాణాలు విడిచిన వాడికి సాలోక్య ముక్తితో పాటు ప్రాకృత ప్రళయాల వరకు సారూప్యం ఇస్తాను. వారంతా రత్న విమానం ఎక్కి నా సేవకులతో వివరిస్తూ గోలోకం చేరుకొని నాతో సమానంలో అవుతారు. కృష్ణ మంత్రోపాసన చేస్తూ నా నైవేద్యం తినేవాడు ముల్లోకాలను పవిత్రుడవుతాడు. అతడు గోలోకం చేరుకుంటాడు. నా యందు నిశ్చల భక్తి తత్పులైన వారు జీవన్ముక్తులవుతారు అని గంగతో విష్ణుమూర్తి చెప్పాడు. తర్వాత గంగను స్తుతించమని భగీరథుడితో విష్ణుమూర్తి అన్నాడు. నిత్య క్రియలు ఆచరించి స్నానం చేసి తెల్లని వస్త్రం ధరించి భక్తితో గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, శక్తి మాతలను పూజించిన తర్వాత కానీ గంగను పూజించే యోగ్యత లభించింది. విఘ్నము తొలగడం కోసం గణపతిని, ఆరోగ్యానికి సూర్యుడిని, పరిశుద్ధత కొరకు అగ్నిని, లక్ష్మీ ప్రాప్తికి విష్ణువుని, జ్ఞానం కోసం శివుడిని, ముక్తి కోసం శక్తిని పూజించారు. ఈ విధంగా చేయకపోతే విపరీత ఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు అన్నాడు. భగీరథుడు నారాయణ చేసిన గంగా స్తుతులు. ధ్యానించ కన్వాస్ శాకోక్తం సర్వపాప ప్రణాశనం శ్వేత పంకజ వర్ణాభం గంగాం పాప ప్రణాశనం కృష్ణ విగ్రహ సంభూతం కృష్ణతుల్యాం పరాం సతి వహ్నిశుద్ధం సుఖాధానం రత్నభూషణ భూషితం శరత్ప్రణేందు శతకముష్ట శోభకరాంబరం ఈషధ్యాస ప్రసన్న శ్యాంశస్య యవనం నారాయణ ప్రియాం శాంతం తస్సౌ భాగ్య సమాన్వితం వివిత్రేంక బహీభారం మలతీ మాల్య సంభుతం సింధూరా బిందులలితం సార్ధం బిందు చందన బిందుభి కస్తూరీ పత్రకం గంగే నానాచిత్ర సమన్వితం పక్వబింబం వినిన్భ్యాచ చార్వాష్టపుటముత్తమం ముక్తా పంక్తి ప్రభాముష్ట దంతభక్తి మనోహరం సుచారు వక్రనందనం సకటాక్షం మనోహరం కఠినం శ్రీఫలాకారం స్తనయుగ్నం చ బిభ్రీత్యం బ్రహ్మోచీనాం సుకాఠినాం రంభాస్తంభ వినిందితాం స్థల పద్మ ప్రభాముష్ట పదయుగ్మం వరం రత్నపాదుక సంయుక్తం కుంకుమార్తకం సయాయావకం దేవేంద్ర మౌళి మందార మకరంద కణారుణం సురసిద్ధ మునీంద్రేచ్ఛ దత్తార్ఘ్యం సంయుతం సదా తపస్సి మౌళీనీకరం భ్రమరశ్రేణి సంయుతం ముక్తిప్రదం ముముక్షానం కామినిం సర్వభోగదం వరం వరేణ్యాం వరదాం భక్తానుగ్రహకారిణి శ్రీ విష్ణోః పద దాంత్రిచ్చ భజే విష్ణు పదీం సతి ఇత్యానేనైవ ధ్యానేన ధ్యాత్వా త్రిపతి గాం శుభం దత్వా సంపూజయే బ్రహ్మాన్ ఉపచారాన్ని షోడశ ఆసనం పాద్యముచ్చ గచ్చ స్నానీయం చ లేపనం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలం జలం వసనం భూషణం మాల్యం గంధమాచారీయకం మనోహరం సుత్ఫలం చ దేన్యాతాని షోడశ దత్వా భక్తా చ ప్రణమేశ్వం శ్రుతాంజలి మర్పయేత్ సంప్రయుజ్యం ప్రకారణ శోషమేధ ఫలం లభేత్
కలియుగంలో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత గంగ వైకుంఠాన్ని చేరుకుంది. సిద్ధయోగిని యొక్క గంగ శ్రీకృష్ణ చరణాక కమలాలను ఆశ్రయిస్తుంది. నవమ స్కందం సమాప్తం. స్వస్తి.